లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యం అందించడానికి ప్రభు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరందరూ ఆయుష్ కలిగి ఉండాలని, మీ కుటుంబాల్లో అద్భుతాలు మహత్కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని మీ అందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమందికి మన పరిచర్య గురించి తెలియపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించడము. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనం ఉత్సాహించాలి, సంతోషించాలి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి రోజు. ప్రతిరోజు కూడా ప్రభువునందు మనం ఆనందించాలి, ప్రభువునందు మనము సంతోషించాలి, ప్రభువునందు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఈరోజు నీకు ప్రతి కార్యక్రమంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో కలవరపడుతున్నావు కదా, కొన్ని సందర్భాల్లో భయపడుతున్నావు కదా. ప్రతిరోజు అనేక మార్లు కలవరపరిచే మాటలు, భయపెట్టే మాటలు, ఆందోళన పరిచేటువంటి మాటలు నీ చెవిని వినబడి నువ్వెంతగానో కలవరపడుతూ వణికిపోతున్నావు కదా. దేవుని వాక్యం అంటుంది, ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినము, ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి రోజు అని నువ్వు గమనించి ఇది ప్రభు రోజుగా ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో ముందుకు నడు. నీ ప్రయాణంలో ముందుకు నడు. నీ అవసరతలన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నేను నడిపిస్తాడు. నీకు క్షేమం కలగాలని ఆశపడుతున్నావు కదా, నీకు క్షేమం కలగాలన్నా, నీ కుటుంబానికి సమాధానం రావాలన్నా, దేవుని సన్నిధిలో మీరు ఉత్సాహించి సంతోషించాలి అన్నా, ప్రభు ఏర్పాటు చేసినటువంటి రోజు దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఒక చోట, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము అని దేవుని వాక్యం అంటది. విశ్రాంతి దినం ఆదివారం దేవుని సన్నిధిలో మనము విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చాలామంది ఆదివారం దొంగిలించేటువంటి వారు ఉన్నారండి. ప్రభు సన్నిధికి వెళ్ళకపోవడం వల్ల నీ జీవితంలో నీవు సంతోషాన్ని కోల్పోతున్నావు, ఆనందాన్ని కోల్పోతున్నావు. నీకు జరగవలసినటువంటి కార్యాలు ఆలస్యం అవుతా ఉన్నాయి. దయచేసి గమనించు. ప్రభు రోజు ప్రభుకి సమర్పించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ రోజంతా నువ్వు సంతోషంగా, ఆనందంగా జయ జీవితాన్ని గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, నీవు వాక్యం విను, నీ కుటుంబానికి కూడా వాక్యాన్ని తెలియపరచు, వాక్యాన్ని వినిపింపచేయి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ భార్యను, నీ బిడలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమం కలిగించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. దేవుని వాక్యం అంటుంది, ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినము కాబట్టి మీరందరూ సంతోషించండి, ఉత్సాహించండి, ఆనందించండి. ప్రభు దీవెనలు, ప్రభు ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరలో ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడును గాక, వారి బిడ్డలు దీవించబడుదురు గాక, అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమం వారికి, వారి కుటుంబాలకి కలుగును గాక. ఎవరైనా అపాయంలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే స్వామి, ప్రతి వారిని సమస్యల నుండి విడుదల చేసి అద్భుతం వారి జీవితాల్లో జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సేవకునిగా, నీ దాసునిగా ఈరోజు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను నాయన. ప్రతి వారికి స్వస్థత, విడుదల యేసు నామంలో ప్రకటిస్తున్నాను. అద్భుతాలు బిడల జీవితాల్లో జరుగునుగా. తండ్రి, ప్రార్థన స్వీకరించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.